ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుల దగ్గర తండ్రి, ప్రేమాస్వరూపిణి యేసు ప్రభువా, మా కన్న తండ్రి, మా మంచి యేసయ్య, మీ పాదాలకు సాష్టాంగ స్తోత్రం నిలుచుకుంటున్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. పరిశుద్ధ వాక్యాన్ని చెప్పే యోగ్యత అర్హత నాకు లేదు ప్రభువా. నేను అందరి ఎదుట ఒప్పుకుంటున్నాను తండ్రి. అయ్యా, మీ పరిశుద్ధ సన్నిధిలో కూర్చునే యోగ్యత కానీ, మీ పరిశుద్ధ నామాన్ని ధరించుకునే యోగ్యత నాకు లేదు. కేవలం మీ కృప, అయ్యా మీ రక్తం నాకు అర్హత తీసుకొచ్చింది తండ్రి. నీచుని అల్పుణ్ణి సిలువ చాటును మరుగు చేసి 100% అయ్యా నా వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు తండ్రి. సార్వత్రిక సంఘానికి మీరు కావాలి, మీ మాటలు కావాలి, మీ సహాయం కావాలి. కాబట్టి ఈ నీచుని పాత్రగా మాత్రమే వాడుకోమని అడ్డుపడుతున్న పదనేసి రక్తంలో కాల్చివేయమని ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్ యొక్క మహాధినేత అయిన పరిశుద్ధాత్మ తండ్రి మా మధ్యలోకి రమ్మని ప్రేమపూర్వకంగా శిరస్సు వంచి ఆహ్వానించుకుంటున్నాం. మీరే మమ్మల్ని నడిపించి ఆత్మకార్యం జరిగించి మహిమ పొందమని నజరేసే పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఈ వాక్యం ద్వారా శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభువు పేట మిమ్మల్ని వేడుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎస్తేరు గ్రంథం 4:14 చూద్దాం. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చునుగాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమని. మనకి బాగా సుపరిచితమైన వాక్య భాగం, కానీ అస్సలు దీన్ని పట్టించుకోం. ఇది మనకు బాగా తెలిసిన వచనమే. ఎస్తేరు గ్రంథం చాలా చిన్నది. అయితే ఈ వచనంలో ఉన్న భావాన్ని కానీ, అర్థాన్ని కానీ, మర్మాన్ని కానీ అసలు పట్టించుకోం. మనం పట్టించుకొని ఉంటే ఇప్పటికి మన జీవితాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం, స్పష్టంగా చూద్దాం, నెమ్మదిగా చూద్దాం. ఎవరితో చెప్తున్నారు? మొర్దెకై తన కూతురు అయిన ఎస్తేరుతో చెప్తున్నాడు. ఎస్తేరు ఎవరు? ఏ పొజిషన్లో ఉంది? మహారాణి పొజిషన్లో ఉంది. ఒక దేశానికి మహారాణి పొజిషన్లో ఉంది. మొర్దెకై చెప్తున్నాడు మహారాణి అయిన తన కూతురుతో, పెంచుకున్న కూతురితో చెప్తున్న సంభాషణ ఇది. నీవు ఈ సమయమందు ఏమీయూ మాటలాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమని. చాలా పవర్ఫుల్ వచనం ఇది. మౌనంగా ఉన్న ఎడల, నువ్వు గనక మౌనంగా ఉన్నావు అనుకో, చెయ్యాల్సిన సహాయం చేయకుండా మౌనంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? నీవును నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు. చాలా పెద్ద మాట మాట్లాడేశాడు మొర్దెకై తన కూతురుతో. నశించిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు అంటున్నాడు. ఎందుకు అంత పెద్ద మాట మాట్లాడుతున్నాడు? అక్కడ అర్థం ఉంది కాబట్టి, అవసరత ఉంది కాబట్టి. దీనికి ముందు, ఈ సంభాషణకు ముందు అసలు వీళ్ళ గురించి 2 మాటలు చెప్పాలి. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అనే ఒక వ్యక్తి కనబడతాడు. తను ఈ యొక్క ఎస్తేరు అనే ఒక ఈ స్త్రీని యవ్వన వయసులో ఉన్నప్పుడు లేదా చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చనిపోయినప్పుడు, ఎస్తేరుకి అమ్మా నాన్న చనిపోతే ఈ మొర్దెకై ఏం చేస్తాడు? తన కూతురుగా దత్తత తీసుకొని తనే పెంచడం మొదలు పెడతాడు. తనకు తండ్రిగా అన్ని బాధ్యతలు చూస్తూ ఉంటాడు మొర్దెకై. ఒకానొక సమయంలో ఆ దేశపు రాజు రాణిని, తన భార్య అయిన మహారాణిని పిలిచినప్పుడు తన గర్వం చేత మహారాణి రాకపోవటం వల్ల రాజుగారికి అందరి ముందు అవమానం జరిగిందనే భావంతో కోపం వచ్చి ఆ రాణిని తీసేసి దేశంలో ఒక ప్రకటన చేస్తాడు. ఎవరు? దేశపు రాజు. వస్తీ రాణికి, నా భార్య అయిన వస్తీ రాణికి బదులుగా ఆ ప్లేస్లో ఇంకొక రాణిని నేను ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఇష్టమైన వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళలో రాజుగారు సెలెక్ట్ చేస్తారని సైనికులు వచ్చి అందరికీ సమాచారం తెలియజేశారు దేశంలో ఉన్న ప్రజలకు. అప్పుడేంటి, ఎస్తేరు ఆశపడలేదు కానీ సర్లే ఒక రాయేద్దాం తప్పే ఉందిలే అని ఎస్తేరు కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. రాణిగా
వెళ్ళటానికి, రాణిగా ఉండటానికి, రాజుగారి భార్యగా జీవించడానికి. దేవుని మహాకృపను బట్టి ఎస్తేరు మహారాణిగా సెలెక్ట్ అయింది. ఇది జరిగిన విషయం. కొంతకాలం అలా జరుగుతూ ఉండగా ఒకానొక సమయంలో అక్కడ ఒక శత్రువు ఉన్నాడు, హామాను అనే శత్రువు. అతనికి మండింది మొర్దెకై మీద, యూదుల మీద, యూదా జాతి మీద. అప్పుడు ఎలాగోలా ఈ యూదా జాతిని నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నాడు హామాను. అయితే ఆ సందర్భంలో రాజుగారిని మచ్చిక చేసుకొని ఈ హామాన్ ఏం చేస్తాడంటే యూదా జాతిని నాశనం చేయడానికి ఒక ఆర్డర్స్ పాస్ చేస్తాడు. ఆ సందర్భంలో ఈ మొర్దెకై అన్న మాట, నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును, కాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించిపోతారు అనవసరంగా నువ్వు గనక సహాయం చేయకపోతే. ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించు కొనుమని చెప్పుమని పంపించాడు మొర్దెకై. దీనిలో చాలా అర్థం ఉంది. ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకో అని మొహమాటం లేకుండా తన పెంచిన కూతురికి సవాల్ ఇసురుతున్నాడు, లేదంటే వార్నింగ్ ఇసురుతున్నాడు తండ్రి అయిన మొర్దెకై. మనకి దేవుడు ఉద్యోగాలు ఇచ్చేది, బిజినెస్లు ఇచ్చేది, ఆస్తి అంతస్తులు, బలం ఇచ్చేది ఎందుకో తెలుసా? స్వార్థంతో ఉండమని కాదు, నువ్వు నీ కుటుంబం మాత్రమే జీవించమని కాదు, నువ్వు నీ సుఖమే చూసుకోమని కాదు. నలుగురు కోసం, ప్రజల కోసం, అందరి కోసం ఆయన మనకి కొన్ని ఇస్తూ ఉంటారు. అది గమనించుకోవాలి. నువ్వు కష్టపడి సంపాదించుకునేది ఏముండదు, కృప ద్వారా వస్తాయి. నీకు దేవుని కృప లేకుండా, దేవుని సంతకం పెట్టకుండా నీకు ఆస్తి రాదు, గవర్నమెంట్ జాబ్ రాదు, నీకు బిజినెస్ రాదు, నీకు బలం రాదు, బలగం రాదు, ఆధిక్యతలు రావు. అది మాత్రం గ్యారంటీ. ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా రాలదు. ఆయన కృప ద్వారానే మనం ఇవన్నీ సంపాదించుకోగలుగుతున్నాం. నేను కష్టపడి సంపాదించాను అన్నామంటే నీ అంత గర్వాంధుడు భూమి మీద ఎవరు లేరు. దేవుని సహాయం లేకుండా భూమి మీద ఏ మానవుడో కష్టపడటానికి అంత సీన్ ఉండదు. ముందు ఆ మినిమం సత్యాన్ని తెలుసుకో, నువ్వు బాగుపడతావు. ఫస్ట్ మినిమం సత్యం ఏంటో తెలుసా? ఎల్కేజీ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? దేవుని సహాయం లేకుండా నువ్వు అడుగు తీసి అడుగు పెట్టలేవు. మరి గవర్నమెంట్ జాబ్ ఎలా సంపాదించుకుంటావు? మరి ఆస్తిపాస్తులు ఎలా సంపాదించుకుంటావు? కోటీశ్వరుని ఎలా అవుతావు నువ్వు? దేవుని సహాయం ఉంది, నీ కష్టం ఉంది కాదంట్లా, కానీ మొత్తం నీ కష్టం ఉందంటే పచ్చిబూతది. నాదే మొత్తం, నా కష్టమే, దేవుడికి నాకు సంబంధం లేదు అన్నోళ్ళందరినీ. ఎంత పాపం అది! దేవుడు మహిమను దొంగిలించడమే అది. దేవుడు మహిమని పూర్తిగా దొంగిలించడమే. భయంకరమైన సాతాను మనసు అది. సాతాను మనసే అది. దేవుని ఎదురు చెప్తున్నాను, దేవుని సేవకుడుగా, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఆ భావం మీలో ఉంటే పోవాలని మీ అన్నయ్యగా మీకు క్లారిటీ ఇస్తున్నాను అంతే. నేను కష్టపడ్డాను, ఇది నాది అని ఎవడైనా అన్నాడా? ఉద్యోగాన్ని చూసి గాని, బిజినెస్ చూసి గాని, లేకపోతే దేన్ని చూసైనా, చివరికి పిల్లల్ని చూసి కూడా నా కష్టం అన్నాడా? ఇంకా ఆడు వేస్ట్ ఫెలోగాడు నా దృష్టిలో. ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. భార్యాభర్తలు సంసారం చేసినా దేవుడు చల్లగా చూడకపోతే పిల్లలు పుట్టరు. ఒకవేళ దేవుడితో సంబంధం లేదు అనుకుంటే అసలు ప్రపంచంలో గొడ్రాళ్ళు ఉంటారా? ప్రపంచంలో పిల్లలు లేని వాళ్ళు ఉంటారా? అవునా కదా? కాబట్టి ప్రతి విషయంలో మనం మూలానికి వెళ్ళాలి, తెలుసుకోవాలి మర్మాన్ని, లేదంటే సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుని సహాయం లేకుండా మనం పిల్లల్ని కానలేము. దేవుని సహాయం లేకుండా ఉద్యోగం సంపాదించుకోలేము. దేవుని సహాయం లేకుండా గొప్పలం అవ్వలేం. దేవుని సహాయం లేకుండా బలం కలిగి ఉండలేం. దేవుని సహాయం లేకుండా బలగం కలిగి ఉండలేం. ఎందుకంటే సృష్టికర్త ఆయన. ఆదాము అవ్వ దగ్గర నుంచి అందరూ వచ్చారు. ఆదాము అవ్వను సృష్టించింది ఆయన. అందరిలో జీవం పెట్టింది ఆయనే. మనలో జీవం ఆయనది. మనం ఉనికిని కలిగి ఉన్నామంటే ఆయన దయ వల్ల, మనం చెలుస్తున్నామంటే ఆయన మనలో పెట్టిన జీవం వల్ల. కాబట్టి సమస్తం దేవుడు. ఈ భూమి ఆయనది, ఆకాశం ఆయనది, గాలి, వెలుతురు, నీరు, సూర్యుడు, చంద్రుడు అన్నీ. నువ్వేమన్నా సూర్యుడు కొనుక్కున్నావా 150 రూపాయలు ఇచ్చి? ఎలా దిగజారిపోతున్నారంటే గర్వంతో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లా, ఏం ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే అర్థం కాని పిచ్చి వైఖరితో ఈరోజు ప్రజలు ఉన్నారండి భూమి మీద. కాబట్టి అలా ఉండొద్దని నేను దేవుని సేవకుడిగా హెచ్చరిస్తున్నాను, ప్రేమపూర్వకంగా, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఈ మొర్దెకై ఏమంటున్నాడు? తన కూతురుతో
నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము అని చెప్పుచున్నాడు. అయితే మనకు దేవుడు ముందుగానే, ఆయన సృష్టికర్త కాబట్టి, అనంత జ్ఞాని కాబట్టి, అనేక మందికి సహాయం చేసే రీతిగా మనకు కొన్ని కృపచొప్పున ఇస్తూ ఉంటారు. అది ఉద్యోగాలు అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, బలం అవ్వచ్చు, ఆధిక్యతలు అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, వివేకం అవ్వచ్చు, ఏదైనా సరే. కాబట్టి స్వార్థపరులు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మొద్దికై ఎస్తేరుతో అనే మాట ఒకటే, మౌనంగా ఉన్నావా మర్యాదగా ఉండదు. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉండే సమయం కాదు, నువ్వు సహాయం చేసే సమయం. ఇది మౌనంగా ఉండే సమయం కాదు. యూదా జాతి నశించిపోతుంది. ఆ జాతిని రక్షించాలి, నువ్వు కాపాడాలి. నువ్వు ఎందుకు రాణి అయ్యావు? పనిలేక. దేవుడు నిన్ను ఎందుకు రాణిగా చేశారు? పనిలేక. ఇలాంటి స్థితి వస్తుందని దేవుడు తెలుసు. అందుకే దేవుడు ముందుగానే ఎంతో మంది అప్లికేషన్ పెట్టినప్పటికీ రాణిగా నువ్వు మాత్రమే సెలెక్ట్ అయ్యావు. కాబట్టి దయచేసి నీ తండ్రిగా హెచ్చరిస్తున్నా, నేను మామూలుగా కాదు, గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు మౌనంగా ఉండద్దు. మౌనంగా ఉన్నావా? మౌనంగా ఉంటే పో, నీ కర్మ అంట్లా నాశనం అయిపోతావు, నువ్వు నశించిపోతావు నువ్వు అని భయంకరమైన హెచ్చరిక చేస్తున్నాడండి. మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి ఈ వచనాలని. మౌనంగా ఉండకూడదని హెచ్చరిస్తున్నాడు. మాటలాడక నువ్వు మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయం వేరే చోట నుంచి వస్తుంది, విడుదల వేరే చోట నుంచి వస్తుంది, మరి ఒక దిక్కు నుండి. కానీ నువ్వు నాశనం అయిపోతావు అనవసరంగా. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేదా? దేవుడు నీకు ఇచ్చిన కృపని వాడుకోలేదా? దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాన్ని వాడుకోలేదా? నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు అనవసరంగా. అదే నువ్వు వాడుకున్నావా, కృప దొరికిద్ది, నీకు ఆశీర్వాదం దొరికిద్ది, ఘనత దొరికిద్ది అని మొద్దికై స్పష్టంగా చెప్తున్నాడు. తర్వాత ఏం చేసింది ఎస్తేరు? 3 రోజులు ఉపవాసం ప్రతిష్ఠించుకొని భారంగా యోధా జాతి కోసం కన్నీరు కార్చి, ఆ తర్వాత భార్యగా, మహారాణిగా మహారాజు దగ్గరికి, తన భర్త అయిన రాజుగారి దగ్గరికి పేరుగా సాహసంతో ధైర్యం చేసి ముందుకెళ్ళి భర్తతో మాట్లాడి యోధా జాతిని విడిపించింది, రక్షించింది ఎస్తేరు. ప్రాణాలకు తెగించి యోధా జాతికి సహాయం చేసి చరిత్రలో మిగిలిపోయిందండి. ఒక గొప్ప ఘనతను సంపాదించుకుంది. కొన్ని వేల సంవత్సరాల కిందట ఎస్తేరు మనలాంటి సామాన్యమైన ఒక వ్యక్తి, మనలాంటి మామూలు వ్యక్తే, అమ్మా నాన్న లేని ఒక వ్యక్తి అలా సహాయం చేసిన కారణం చేత చరిత్రలో మిగిలిపోయింది. కాబట్టి దేవుడు మనకి ఏదైనా ఇచ్చినప్పుడు ఆ దాంట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, సమయం వచ్చినప్పుడు ఎదుటోళ్ళకి సహాయం చేస్తాం. అది క్రైస్తవుల, అన్యుల, పిల్లల, పెద్దోళ్ళ అని ఉండదు. ఎవరైనా ఒకటే. దేవుని దృష్టిలో 750 కోట్ల మంది దేవుని పిల్లలే, ఆయన స్వరూపమే, అందరూ ఆయన ద్వారా పుట్టిన వాళ్ళే. కాబట్టి ఆ సమయంలో మనం స్పందిస్తామా లేదా, మౌనంగా ఉన్నామా లేక పనిచేస్తున్నామా అని చూస్తూ ఉంటారు దేవుడు. తద్వారానే మనకి శాపాలు లేదా ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. చూద్దాం ఇటువంటి సందర్భాల్లో ఎవరెవరు ఎలా స్పందించారో చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. ఫస్ట్ ఎస్తేరు స్పందించింది, తన ప్రాణాలకు తెగించి వేరే వాళ్ళకి సహాయం చేసి చరిత్రలో మిగిలిపోయింది. రెండోది చూద్దాం. అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదోములో కాపురం ఉండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనంలో కాపురం ఉండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 315 మండు గురిని వెంటబెట్టుకొని దాను మటుకు ఆ రాజులను తరిమెను. ఈ సందర్భం మనకు తెలిసిందే. అబ్రహాము లోతు కలిసి బయలుదేరారు దేవుడు చూపించే దేశానికి, దేవుడు చెప్పిన ప్రాంతానికి. ఈ మధ్యదారిలో అబ్రహాము లోతు విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. విడిపోయారు. లోతు సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయాడు. అబ్రహాము వేరే చోట నివసిస్తున్నాడు. ఒక వార్త తెలిసింది. అబ్రహామా, మీ తమ్ముడు చెరపట్టబడ్డాడు, రాజులు, వేరే దేశపు రాజులు వచ్చి తీసుకెళ్ళిపోయారు, అది ఇది అని చెప్పినప్పుడు అబ్రహాము
పోత పనివాడే, నాకేం సంబంధం, వాడేమన్నా నా కడుపును పుట్టిన నా కొడుకా ఏంటి, నాకేమైనా సంబంధమా, నా భార్య తరపున ఏం కాదు కదా అని వదిలేయచ్చు. అయితే మౌనంగా ఉండొచ్చు వినేసి. కానీ అబ్రాహాము ఏం చేశాడు? బాబోయ్, నా తమ్ముడు చెరపట్టబడ్డా, సహాయం చేయటానికి వెంటనే పూనుకున్నాడు. వెంటనే 318 మంది యోధులను తీసుకొని తన ప్రాణాలకి తెగించి అబ్రహాము తన తమ్ముడిని, తన తమ్ముడు తాలూకా మనుషుల్ని, కుటుంబస్తుల్ని, వేరే వాళ్ళని కూడా కాపాడాడు. అంత అవసరమా? మనమే అబ్రహాం పొజిషన్లో ఉంటే అలా చేస్తామా? ఆలోచించండి ఒకసారి. చిన్న చిన్న మాట సహాయాలు చేయరండి ఈరోజు క్రైస్తవులు. చిన్న మాట సహాయం. అధికారంలో ఉన్నోళ్ళు ఉన్నారు, ఆధిపత్యంలో ఉన్నోళ్ళు ఉన్నారు, దేవుడు పెట్టిన పెద్ద పెద్ద సింహాసనం లాంటి ఉద్యోగంలో ఉన్నారు, కానీ ఎవ్వరికి సహాయం చేయరండి. ఎలాంటి బతుకులో వీళ్ళు దేవుని పిల్లలు ఎలా అయ్యారో నాకు అర్థం కాదు. కానీ అస్సలు వేరే వాళ్ళకి సహాయం చేయటం అంటే చచ్చిపోతారంతే. పరలోకం వెళ్ళటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారా, అగ్నిగుండంలోకి నరకానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియదు. మరి అది మాత్రం నాకు తెలియదు. ఎప్పుడూ స్వార్థంతో, ఎప్పుడూ ఒక పీనాసి బుద్ధితో ఉంటారే గాని సహాయం చేసే మనస్సు మాత్రం ఉండదు. పెద్ద దేవుడు కృప వల్ల వీళ్ళేదో పెద్ద నీతిమంతుల్లాగా పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబులు వచ్చేసి కాళ్ళ దగ్గర ఎత్తా ఉంటారు. వీళ్ళ వంశం చూడాలి. వీళ్ళ వంశాలు చూస్తే భయంకరమైన విగ్రహారాధన ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది, జారత్వం ఉంటుంది, గర్వం ఉంటుంది. అటువంటి వాళ్ళకి దేవుడు కృప చూపించి ఉద్యోగాలు ఇచ్చి, బిజినెస్లు ఇచ్చి, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీల్లో జాబ్స్ ఇచ్చి, గవర్నమెంట్ జాబులు ఇస్తే నలుగురికి సహాయం చేసే మనసు మాత్రం ఉండదండి. కఠినాత్ములైపోయారండి. నిజంగా దేవుని ప్రజలు సహాయం చేస్తే, నిజంగా దేవుని ప్రజలు అందరికీ, అన్యులకి, పేదవాళ్ళకి, అందరికి సహాయం చేస్తే అసలు ఈ భారతదేశం ఇలా ఎందుకు ఉంటుందండి? సత్యం తెలిసిన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను సుమా, అన్యుల గురించి కాదు నేను మాట్లాడేది. దేవుని గురించి తెలిసిన వాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, ప్రేమాస్వరూపి అయిన దేవుని పిల్లలని చెప్పుకుంటూ చలామణి అవుతున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. బయట అన్యుల గురించి మనకు వాళ్ళకి సత్యం తెలియదు, వాళ్ళు నరకానికి వెళ్తున్నారు, మనం పరలోకం వెళ్ళాలి. మన మార్గం వేరు, వాళ్ళ మార్గం వేరు, మన పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. మనం దేవుని అడుగుజాడల్లో నడవాలి. దేవునికి సహాయం చేయటం అంటే ఎంత ఇష్టం. ప్రతి క్షణం మనకు సహాయం చేస్తున్నారు. అన్యులకు కూడా సహాయం చేస్తున్నారు ఆయన. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. అన్యులకి ఎవరిస్తున్నారు బహుమానం? అన్యులకి గర్భగుడిలో పూజారులకు కూడా దేవుడు బహుమానంగా పిల్లల్ని ఇవ్వట్లేదా? వాళ్ళకి మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వట్లేదా? సహాయం చేయట్లేదా దేవుడు? ఆయన మన సహాయకుడు. అన్యులకు, అందరికి, ప్రపంచానికి ఆయన సహాయకుడు. ఆయన పిల్లలమని చెప్పుకుంటూ మనం సహాయం చేయకుండా కఠినాత్ములుగా ఉంటే ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాను సేవకుడిగా. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు దేవుని ప్రజలైన బాప్తిసాలు పొందిన క్రైస్తవ కుటుంబాలు కోట్లు ఉన్నాయి, కానీ ఎవ్వరికి సహాయం చేయరు. అలా మూలికి పెడతారే గాని అలా బ్యాంకుల్లో, అలా షేర్స్లో, అలా దేనిలోనో దరిద్రమైన వాటిలో పెట్టి సర్వనాశనం చేసుకుంటారే తప్ప ఆకలితో అలంటించే వాళ్ళకి బెటరు, బట్టలు లేని వాళ్ళకి సహాయం చేయరు, ఒక నివాసం ఏర్పాటు చేయరు, లేని వాళ్ళకి చిన్న పాక కట్టించడం ఏముండమండి. దరిద్రమైన జీవితం. ఏదో కట్టుకుపోతారు. రేపు పొద్దున తీసుకెళ్తారా చచ్చిపోయినప్పుడు? కరోనాని చూస్తే అర్థమవుద్ది. కోట్లు డబ్బు అంట దేశాల్లో కింద రోడ్ల మీద పడేశారంట. ఒరే డబ్బు కాదురా, ప్రాణం కాపాడంటారా, మాకు డబ్బు ఇస్తామంటే ఎవడ పట్టించుకోవాలి. శవాన్ని అలా వదిలిపారేశారంట. శవాలు కుప్పలు అయిపోయింది. డబ్బు గిబ్బు ఏది కాపాడమని నిరూపణ అయిందండి కరోనా ద్వారా. కానీ ఈరోజు ఇంకా ఇది చూసినా కూడా అదే జాడ్యంలో ఉన్నారు క్రైస్తవులు, అదే పిచ్చిలో ఉన్నారు. ఆ డబ్బు పిచ్చితోనే సస్తున్నారు అంతే. నేను అనేది అన్ని రకాల సహాయం చేయాలి, డబ్బు సహాయం కూడా చేయాలి. అసలు ఎవడో ముందుకు రాడే. ఎటు చూసినా పేదరికం, ఎటు చూసినా భారతదేశం చూస్తే ఎటు చూసినా పేదరికమే కదండి. అయ్యో నా వంతు నేను సహాయం చేస్తాను, నా వంతు పక్కన వాళ్ళకి సహాయం చేస్తాను, నా వంతు ఈ డబ్బులు ఇస్తాను, నా వంతు బట్టలు ఇస్తాను, నా వంతు లేకపోతే ఏదో షెల్టర్ ఇప్పిస్తాను, ఎవరొకరు హెల్ప్ చేపిస్తాను, వాళ్ళకి ఇలా మాట సహాయం చేస్తాను. ఎన్ని సహాయాలు ఉంటాయి, రకరకాల సహాయాలు ఉంటాయి. ఇక్కడ ఏమన్నా ఎస్తేరు డబ్బు సహాయం చేసిందా యూదులకి? డబ్బు సహాయం కాదు, ఆ సహాయం వేరు. అబ్రహాం ఏమైనా డబ్బు సహాయం చేశాడా? నేను అన్నీ చెప్తున్నాను. అన్ని రకాల సహాయాలు మనం చెయ్యాలి. అది మన బాధ్యత, అది మన భాగ్యం.
దేవుని పిల్లలుగా దేవుని లక్షణాలు మనలో ఉండాలి. దేవుణ్ణి కలిగి మనం జీవించాలి. కాబట్టి ఈ అబ్రహాం ఏం చేశాడు? తన తమ్ముడు చెరపెట్టబడినని తెలిసినప్పుడు 318 మందిని తీసుకొని బయలుదేరి తన ప్రాణాలు, యుద్ధంలో ఏమన్నా జరిగితే ప్రాణం పోద్దండి, ప్రాణాలకు తెగించి తను తన వాళ్ళు కలిసి కాపాడి రక్షించి మళ్ళీ వాళ్ళ ఆస్తిని, వాళ్ళ మనుషుల్ని, వాళ్ళ ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇచ్చేసాడు. మౌనంగా ఉండలేదు అబ్రహాము. మౌనంగా అస్సలు ఉండలేకపోయాడు. ఎందుకని? అబ్రహాం దేవుని స్నేహితుడు కాబట్టి. దేవుడు మనస్తత్వం, దేవుడి లక్షణాలు కలిగిన వ్యక్తి కాబట్టి సహాయం చేసే అవకాశం ఉండి సహాయం చేయకుండా ఉండలేకపోయాడు. తన ప్రాణాలకి తెగించి మరి అబ్రహాము సహాయం చేసి చరిత్రలో మిగిలిపోయాడండి. కొన్ని వేల సంవత్సరాల కిందట అబ్రహాము తను చేసిన సహాయం ఇప్పటికీ మనం చదువుకుంటున్నామంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయటం దేవుని దృష్టిలో ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. అది ఆర్థిక సహాయం అవ్వచ్చు, వస్త్రాల సహాయం అవ్వచ్చు, ఆహార సహాయం అవ్వచ్చు, లేదా మాట సహాయం అవ్వచ్చు, ప్రేమ సహాయం అవ్వచ్చు, ఆదరణ సహాయం అవ్వచ్చు. ఏదైనా సరే, ఏదైనా సహాయమే అవుద్ది. అక్కడ ఏది అవసరమో అది మనం అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎస్తేర్ని చూసాం, అబ్రహామును చూసాం. మూడో వ్యక్తిని చూద్దాం. యెహోషువ 2వ అధ్యాయం 1-5 వచనాలు. వీళ్ళు సమయం వచ్చినప్పుడు మౌనంగా ఉండకుండా ముందుకెళ్ళి ఒక అడుగు ముందుకేసి సహాయం చేసి చరిత్రలో మిగిలిపోయారు. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును, ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇజ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశం అంతటినీ వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేనెరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేనెరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టారు. ఇక్కడ చూడండి, రాహాబ్ అనే వేశ్య, ఎస్తేరు దేవుని బిడ్డ, అబ్రహాము దేవుని బిడ్డ, రాహాబు దేవుని బిడ్డ కాదు, ఒక అన్యురాలు, ఒక శత్రువు దేశానికి సంబంధించిన వ్యక్తి, ఒక అన్యురాలు, ముఖ్యంగా వేశ్య. కానీ దేవుని ప్రజలు వచ్చినప్పుడు, దేవుని పిల్లలు వచ్చినప్పుడు, ఆ దేవుని పిల్లలకి ఎలాగోలా సహాయం చేయాలి నేను అని ఒక తీర్మానం చేసుకున్న వ్యక్తిగా, ఎవరు చెప్పల తనకేమి, ఎవరు వచ్చి బోధ చేయలే, తనకు తానుగా మంచి మనస్సు కలిగి వీళ్ళని ఎలాగైనా కాపాడాలి, వీళ్ళకి రక్షించాలి, వీళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళకి నా వంతు నేను ఏదైనా చెయ్యాలి అని తనకు తానుగా సమర్పించుకొని ఏం చేసింది? వాళ్ళ మేడ మీద దాచి సీక్రెట్గా కాపాడి చరిత్రలో మిగిలిపోయిందండి. మౌనంగా ఉండలేదు తను. నాకెందుకులే, నాకే సంబంధం, వాళ్ళెవరో రేపొద్దున కొంపదీసి రాజుగారు నన్ను తెలిసిందనుకు నన్ను నా తలకాయ తీసేస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ, జైల్లోకి వెళ్ళబడాలి, ప్రాణాలు పోతాయి నాకు అని భయంతో మౌనంగా ఉండొచ్చు. కానీ మౌనంగా ఉండలేకపోయింది. సహాయం చేయకుండా తను ఆగలేకపోయింది. తను పాపపు వృత్తిలో ఉన్నప్పటికీ, తను దేవుని యొక్క ప్రజల మాటలు వినేటప్పటికీ, దేవుని ప్రజలను చూసేటప్పటికీ వాళ్ళకి ఏదో రకంగా నేను సహాయం చేయాలి అనే మనస్సుతో ఈ రాహాబ్ అనే వేశ్య వాళ్ళని కాపాడి, ఇజ్రాయేలుని, దేవుడు ప్రజల్ని కాపాడి చరిత్రలో మిగిలిపోయి తనకు మేలు చేసుకుంది. మీరు ఆలోచించండి, ఎప్పుడైనా నీ బ్రతుకులో, నీ జీవితంలో ఎవరికైనా నేను సహాయం చేయాలి, దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క పొజిషన్ని వేరే వాళ్ళకి ఉపయోగించాలనుకున్నావా? ఎప్పుడైనా అనుకున్నావా? తమ్ముడా, చెల్లి, అడుగుతున్నాను, మీ అన్నయ్యగా దయచేసి చెప్పండి. ఎప్పుడైనా నేను నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి సహాయం చేయాలి,
దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యం, దేవుడు నాకు ఇచ్చిన ఈ పొజిషన్ నలుగురికి ఉపయోగపడాలి. అది మాట సహాయం అవ్వచ్చు, ధన సహాయం అవ్వచ్చు, వస్త్ర సహాయం అవ్వచ్చు, ఏదైనా సరే అనుకున్నావా? ఇంత కఠినంగా ఉంటే రేపు పరలోకం ఎలా వెళ్తావు నువ్వు? ఇంత దారుణంగా ఉంటే రేపు దేవుడు నిన్ను ఎలా మెచ్చుకుంటారు? నాకు అర్థం కావట్లేదు. సహాయం చేయటం అన్నది దేవుని పిల్లల లక్షణం అండి. దేవుని సహాయం చేయడం దేవుని లక్షణం. దేవుని పిల్లలకు కూడా దేవుని లక్షణాలే ఉండాలి. తండ్రి లక్షణాలు పిల్లలకు ఉండాలి. అరే ఏంట్రా అచ్చం మీ నాన్నలా మాట్లాడుతున్నావు, అరే అచ్చం మీ నాన్నలాగానే సహాయం చేస్తున్నావురా అని ఈ లోకంలో మనం అంటాం. మన సత్కార్యాలు చూసి మన పరలోకపు తండ్రిని మహిమపరచాలండి. ప్రజలు నువ్వు చేసే సహాయాన్ని బట్టి ఎదుటోళ్ళు దేవుని మహింపరుస్తారు. దేవుని మహింపరచవు, నేను నువ్వు మహింపరచుకోవడమే సరిపోద్ది జీవితం అంతా. సిగ్గులేకపోతే సరే. ఇంత దారుణం అండి. అరే సహాయం చేయకపోతే మౌనంగా ఉంటే ఎలాగండి? అక్కడ ఎస్తేరు మౌనంగా ఉంటే యోధా జాతి ఏమైపోయేది? నువ్వు మౌనంగా ఉంటే ఎంత నష్టం జరిగిద్దో తెలుసా? నీకు అనిపించట్లేదు, నీకు తెలియట్లేదు. నువ్వు మౌనంగా ఉంటే ఎంత నష్టం జరిగిద్దో. మౌనంగా ఉంటే ఎంత నష్టం. ఆ నష్టాన్ని పూరించడానికి మళ్ళీ ఆ నష్టాన్ని పోర్చడానికి కుదరదండి. కాబట్టి ఇక్కడ ఎస్తేరు తను మౌనంగా ఉండకుండా ఒక అడుగు ముందుకేసి ప్రాణాలకు తెగించి రాజుగారి దగ్గరికి గేమ్స్ ఆడకూడదు. ఎంత మొగుడైనప్పటికీ అక్కడ రాజ్యంలో ఆ రాజుగారు రూల్స్ అలా పెట్టాడు. అయితే ప్రాణాలకు తెగించి సహాయం చేసింది. తద్వారా ఆవిడ నష్టపోయిందా? ఆవిడ ఏమైనా అవమాన పాలైపోయిందా? నాశనం అయిపోయిందా? చరిత్రలో మిగిలిపోయింది. ఒక మాట గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని పిల్లారా, లోకము దాని ఆశ గతించిపోవును, కాగా దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తాడు. దేవుడి చిత్తం చేయవారు నిరంతరం నిలుస్తారు. ఎస్తేరు దేవుడి చిత్తం చేసింది. దేవుడి చిత్తం ఏంటి? సహాయం చెయ్యాలి. నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించాలి. పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంటి? పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఐ లవ్ యూ కాదు. వాళ్ళకి ఏది అవసరమో ఆ పరిస్థితిని బట్టి, అక్కడ అవసరాన్ని బట్టి మనం సహాయం చేయాలి. అదే ప్రేమించడం అంటే. ప్రేమించినోడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈ ఎస్తేరు తద్వారా ఈ సహాయం చేసి చరిత్రలో మిగిలిపోయింది. ఘనతను సంపాదించుకుంది, గొప్ప భాగ్యాన్ని సంపాదించుకుంది. రెండవదిగా అబ్రహాము మౌనంగా ఉండొచ్చు, తనకే సంబంధం లేనట్లు ఉండొచ్చు. కానీ అలా ఉండలేక తన తమ్ముడు కోసం మంచి మనసు కలిగి సహాయం చేసే మనసుతో వెళ్ళి తన తమ్ముడిని, తన తమ్ముడి యొక్క కుటుంబస్తులను అందరినీ కాపాడి తీసుకొచ్చి వాళ్ళ చేతికి అప్పగించి ఆస్తిని కూడా అప్పగించాడు. సహాయం చేసి దేవుని దృష్టిలో గొప్పోడు అయిపోయాడు అబ్రహాము. దేవుడి చేత శభాష్ అనిపించుకొని ఎప్పటికీ నిలుస్తూ నిరంతరం మనకి మాట్లాడుతూ మన ఎదురుగుండా ఉంటూనే ఉన్నాడు అబ్రహాము. జీవిస్తూనే ఉన్నాడు మన ఎదుట. మూడవదిగా రాహాబ్ అనే ఒక వేశ్య అన్యురాలైనప్పటికీ దేవుని పిల్లలకి హెల్ప్ చేయాలి. దేవుడు ప్రజలకి, నిజమైన దేవుడి జనాంగానికి నేను ఏదో సహాయం చేయాలి, అవసరమైతే ఏదైనా పర్లా, నేనేమైపోయినా పర్లేదని ప్రాణాలకు తెగించి వాళ్ళని, వేగుల వారిని కాపాడి చరిత్రలో మిగిలిపోయిందండి. ఒక వాగ్దానం చేశారు. చూద్దాం. యెహోషువ 6వ అధ్యాయం 17వ వచనం. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబను వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. సహాయం చేసినందుకు ఏం జరిగింది? తన ఇంటి వారందరూ రక్షించబడ్డారండి. అబ్బా, ఆవిడ అనుకుందా రక్షించబడతారని? కాదు, ఏమీ ఆశించకుండా సహాయం చేసింది. తద్వారా కుటుంబం అంతా రక్షించబడింది. అందరూ నాశనం అయిపోయారు ఆ దేశంలో, మొత్తం సర్వనాశనం అయిపోయారు ఆ పట్టణంలో. కానీ కేవలం రాహాబు తన కుటుంబస్తులు మాత్రమే దేన్ని బట్టి రక్షించబడ్డారు? కేవలం సహాయాన్ని బట్టి. వేరే వాళ్ళకి మంచి మనసుతో చేసిన సహాయం ఏం చేసిందంటే తన కుటుంబాన్ని రక్షించేటట్లు చేసింది. ఎస్తేరు, అబ్రహాము, రాహాబు ఇలా ముగ్గురు ప్రాణాలకు తెగించి చేశారు, చరిత్రలో మిగిలిపోయారు. సహాయం చేయటం ఎంత ప్రాధాన్యతో అర్థం చేసుకోండి. ప్రాణాలకు తెగించి అక్కర్లేదండి, చిన్న చిన్న మాట సహాయాలు కూడా చేయరు దేవుని పిల్లలు. చిన్న చిన్న ఆహార సహాయం కూడా చేయరు. రోడ్డు మీద ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కనబడుతూనే ఉంటారు. పేదరికంలో అల్లాడిపోయే వాళ్ళు ఒక వ్యక్తి పర్టికులర్గా కనబడతానే ఉంటాడు. కానీ వీళ్ళ మనసు అటు ఉండదు. ఎంతసేపు ఉద్యోగం, వెళ్ళాలి, యాండ్రాయిడ్ ఫోన్లు, మంచి మంచి కాస్ట్లీ బట్టలు, ఈ దరిద్రమే తప్ప అయ్యో నాకు ఎందుకు దేవుడు పదే పదే అతన్ని చూపిస్తున్నారు, అతనికి నేనేమన్నా సహాయం చేయాలా, అతనికి ఏమన్నా వస్త్రాలు ఇవ్వాలా, లేకపోతే అతనికి ఏమన్నా ఆహారాన్ని ఇవ్వాలా, కనీసం వారానికి ఒక పూటైనా నేను
అస్సలు అలాంటివి ఉండవండి. దేవుని పిల్లకి ఈరోజు కఠినాత్ములైపోయారు. భయంకరమైన వ్యక్తులుగా దిగజారిపోయిందండి క్రైస్తవ్యం. నిజంగా మంచి పనులు చేస్తే, సహాయం చేస్తే సమాజంలో క్రిస్టియానిటీకి ఎంత మంచి పేరు వస్తుంది. క్రైస్తవ్యానికి ఎప్పటికైనా మారదాం, ఎప్పటికైనా మార్చుకుందాం మన పద్ధతిని, మన వైఖరిని, మన ఆలోచన తీరును మార్చుకుందాం. ప్రియ దేవుని పిల్లారా, సహాయం చేయటం అన్నది గొప్ప లక్షణం అండి, మంచి లక్షణం అండి. దేవుళ్ళో ఉన్న లక్షణం అది, సహాయం చేయటం అన్నది. ఆయన నీతిమంతులు కాని వారికి, మంచి వారికి, చెడ్డవారికి అందరికీ వర్షాన్ని కురిపించి సహాయం చేయట్లేదా? వర్షం కురిపించకపోతే పంట పండిద్దా? బతుకుతారా? చచ్చిపోతారు. అందరికీ ఆయన సహాయం చేస్తున్నారు. చెడ్డవారికి, మంచివారికి, చెడిపోయిన వాళ్ళకి, వ్యభిచారులకి, మంచి వాళ్ళకి, నీతిమంతులకి, పరిశుద్ధులకి, పాపాత్మలకి అందరికీ దేవాది దేవుడు సహాయం చేస్తున్నారు భూమి మీద. మరి దేవుడు సహాయం చేస్తున్నప్పుడు మనం ఆయన అడుగుజాడలో నడవాలి కదా. మనం కూడా అందరికీ తారతమ్యం లేకుండా, అన్యులను లేదు క్రైస్తవం లేకుండా అందరికీ సహాయం చేసే మనసు మనం కలిగి ఉంటే దేవునికి బహుగా మహిమ వెలిద్ది. తద్వారా మనం వద్దన్నా ఆశీర్వదించబడతామండి. చూద్దాం, ఇంకో వ్యక్తిని చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 5-9 వచనాలు. అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడుగగా, కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. ఆమె నేను కోయువారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు బోయేజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. చూడండి, ఇక్కడ సందర్భం. బోయజ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తనకి పొలం ఉంది, బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయి, కోటీశ్వరుడు. అయితే రూతు అనే ఒక వ్యక్తి పెళ్ళైపోయింది. మనకు తెలుసు, తన భర్త చనిపోయాడు. నయోమి, రూతు ఇద్దరు తన దేశానికి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు తినటం కోసం ఏదో ఒకటి నేను చేసి వస్తాను అత్తయ్య అని చెప్పి బయటకు వచ్చి ఆ పొలంలో ఏరుకుంటా ఉంటుంది. ఆ సందర్భంలో కొత్తగా ఆ వ్యక్తి చూసినప్పుడు, ఈవిడ మన కూలి వాళ్ళలో ఒక ఆవిడ కాదు కదా, కొత్తగా వచ్చింది ఎవరు అని అడిగినప్పుడు బోయజు అడిగాడు తన దగ్గర ఉన్న పని వాళ్ళని. అప్పుడు ఇలా మ్యాటర్ అని చెప్పినప్పుడు తను, ఇవన్నీ ఎందుకు, పంపించేయండి, పనికి మళ్ళీ దాన్ని అనొచ్చు. ఎందుకంటే కోటీశ్వరుడు, ధనవంతుడు, పనోళ్ళు ఉన్న వ్యక్తి. కానీ ఒక మంచి మనస్సాక్షి కలిగి రూతుకి సహాయం చేశాడు. ఏం పోయిందండి? ఆస్తి చాలా ఉంది, పొలాలు ఉన్నాయి, ఎకరాలు ఉంది, ఎకరాల పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఈ బోయజ్కి ఒక నిస్సహాయ స్థితిలో ఒక ఆడదొచ్చి పరిగేరుకుంటున్నప్పుడు సహాయం చేస్తే నష్టమే ఉంది? కోట్లు ఆస్తి ఉంది కదా. కాబట్టి ఆ బోయజ్ ఏం చేశాడు? మంచి మనసుతో సహాయం చేసి మౌనంగా ఉండకుండా, అమ్మా నా కుమారి, భయపడద్దమ్మా, ఏం భయపడద్దు, సరేనా? నీకు నచ్చినట్లు నువ్వు ఏరుకో, మా వాళ్ళు కూడా నేనే ఇబ్బంది పెట్టరు అంటే సహాయం చేసే మనసు కలిగిన వాడండి బోయజ్. ప్రాణాలకేం తెగించలా. ఈ పైన చెప్పిన ముగ్గురులాగా ఈ బోయజు తన ప్రాణాలకి తెగించే సహాయం చేయలేదు, కానీ తన ఉన్న దాంట్లో సహాయం చేశాడు. తనకు అవకాశం ఉన్న దాన్ని వాడుకున్నాడు చక్కగా. అది చరిత్రలో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు ఆ వచనాలు, ఆ సందర్భాన్ని కూడా. అంటే దేవుడు మనకి బుద్ధి చెప్పడానికి, దేవుడు మనకు నేర్పిస్తానికే ఆ బోయజు సంభాషణ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. కాబట్టి సహాయం చేయడం చాలా ఇంపార్టెంట్. నీకు లేనిదేం సహాయం చేయొద్దు, ఉన్న దాంట్లో చెయ్యి. దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధిలోంచి చెయ్యి, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలోంచి చెయ్యి. అంటే నీకు ఇచ్చిన ఉద్యోగం, ఆ ఉద్యోగం ద్వారా నువ్వు ఎవరికి ఏం సహాయం చేయగలవా చెయ్యి. ఆ ఉద్యోగం ద్వారా నువ్వు ఎవరికి మేలు చేయగలవా చెయ్యి. అంతేగాని లేనిదేం చేయక్కర్లా. నువ్వు మనసుంటే నీకు మార్గం ఉంటుందండి. మనసుంటే మార్గం ఉంటుంది. నువ్వు చెయ్యాలనుకుంటే ఎలాగైనా సహాయం చేయొచ్చు. దేవుడు ఆ సందర్భం తీసుకొచ్చినప్పుడు నువ్వు సహాయం చేయగలిగితే దేవుడు నిన్ను మెచ్చుకుంటారు, శభాష్ అంటారు. నీకు కృప చూపకుండా ఆయన మానలేరు. కాబట్టి ఈ బోయజ్ ఏం జరిగింది?
అటువంటి మనస్తత్వం కలిగిన ఈ బోయాజు సహాయం చేసినందుకు, అటువంటి వ్యక్తిత్వం కలిగిన ఈ బోయాజుకు వంశాభివృద్ధి చరిత్రలో మిగిలిపోయాడు. ఘనత వచ్చింది, గౌరవం వచ్చింది. ఇప్పుడు ఈ పాజిటివ్ వ్యక్తులను చూపించాం మీకు బైబిల్లో. ఇప్పుడు నెగిటివ్ వ్యక్తులను చూపిస్తారు. దానికన్నా ముందు కొన్ని చూద్దాం. సామెతలు 3:27. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకు. ఖచ్చితంగా చేయి, సహాయం చేయి, మేలు చేయి. గలతీయులకు 6:9. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతు. నీ రుణం ఏం దేవుడు ఉంచుకోరు. నువ్వు ఎవరికో చేసినా దేవుడు తద్వారా ఆయనకి చేసినట్టు ఫీల్ అయిపోతారు. వాక్యంలో చదవలేదా మనకు తెలియదా? ఈ అల్పులైన ఈయన సహోదరులో ఎవరికి చేసినా అది నాకు చేసిన దాంతో సమానం అని చెప్పలేదా దేవుడు? కాబట్టి తగిన కాలం ముందు మనం పంట కోస్తాం. నువ్వేమీ దానికి ఏం భయపడిపోయి అయ్యో నేను నష్టపోయి వీళ్ళకి లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నానే, బట్టలు కొని పెడుతున్నానే, లేకపోతే లేని వాళ్ళకి నేను ఆహారం ఖర్చు పెట్టి మరి ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నాను బాధపడక్కర్లా. సమయం వచ్చినప్పుడు నువ్వు పంట కోస్తావు. ఇదంతా విత్తనం వేసేదాంతో సమానం. ఇంకా ఇంతకు మించిన వాగ్దానంతో కూడిన ఆశీర్వాదం ఇంకేముంటుందండి? ఇంతకు మించిన మనకి భరోసా ఏముంటుంది? దేవుడు వాక్యం ద్వారా మనకి ఇచ్చేశారు. ఒరే బాబు మీరు సహాయం చేయండి, మేలు చేయండి, సమయం వచ్చినప్పుడు మీకు సమృద్ధినిస్తా, కృపిస్తాను, అభివృద్ధి ఇస్తా, ఆశీర్వాదం ఇస్తానంటున్నారు. మరి ఇంకా తెలిసిన తర్వాత కూడా మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, మన ఆశీర్వాదాన్ని మనమే పోగొట్టుకున్నట్టు, మన దరిద్రాన్ని మనమే తెచ్చుకున్నట్లు. 2 తెస్సలోనిక 3:13. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. మేలు చేయటంలో విసిగిపోవద్దు. చేస్తూనే ఉండండి, మేలు సహాయం చేస్తూనే ఉండండి, ఎదుటోళ్ళకి అవసరతలో పాల్గొంటూనే ఉండండి. మాట సహాయమో, ధన సహాయమో, లేదంటే వస్త్ర సహాయమో, ఏదో ఒక సహాయం చేస్తూనే ఉండండి. విసిగిపోమాకండి. దేవుడు చూస్తున్నారు, ఆయన చూచుచున్న దేవుడు. సమయం వచ్చినప్పుడు మీకు 100 రెట్లు ప్రతిఫలం ఇస్తారు అని చెప్తున్నారు. అయితే బైబిల్లో 4 వ్యక్తుల్ని, పాజిటివ్ వ్యక్తుల్ని మేము ముందు పెట్టాను. ఇప్పుడు నెగిటివ్ వ్యక్తులను చూపిస్తాను చూడండి మీకు. వీళ్ళు ఏం చేశారు, ఏం నష్టపోయారు, వీళ్ళు 4 ఏం చేశారు, ఏ లాభం పొందారో మీకు చెప్పాను. ఇప్పుడు 2 చూపిస్తాను. 1 సమూయేలు 25:2-11. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీల్. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలినొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీ కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపర్లు మా దగ్గరుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేల్లో నున్నంత కాలము వారు ఏదియూ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా. నీకిష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు, దావీదు ఎవడు, యెషయా కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తున్నా అని దావీదు దాసులతో చెప్పగా, ఈ సందర్భంలో నాబాల్ అనే ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. బహుకోటీశ్వరుడు, 1000 గొర్రెలు, ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి. దావీదు ఆ కాలంలో, ఆ సందర్భంలో అక్కడ అడవిలో ఉన్నాడు. దావీదు నాబాల్ గురించి తెలుసుకొని వెళ్ళి సహాయం చాలా తగ్గించుకొని, ఆ మాటలు చూడండి, నేను మీ కుమారుణ్ణి అని నాబాల్తో పని వాళ్ళతో చెప్పించాడు.
చాలా తగ్గించుకొని రిక్వెస్ట్ చేసి కొంచెం సహాయం చేయండి నాబాల్ గారు అన్నట్లు పని వాళ్ళు వెళ్ళి బ్రతిమలాడితే సహాయం కోరిన ఆ వ్యక్తుల్ని చూసి, ఎవడ్రా మీరు, దావీదు ఎవడ్రా, మీరెవర్రా, నేను ఎందుకు ఇస్తానరా, నాకు పని పాట లేదా? అక్కడ సహాయం చేసే అవకాశం ఉంది, లేకపోతే అది వేరు. ఇతను దుర్మార్గుడు కాబట్టి, గర్విష్టి కాబట్టి నేనెందుకు చేయాలి? ఆ దుర్మార్గుడు చదువుతాం. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడినై ఉండెను. దుర్మార్గుడినై ఉండాడు. దుర్మార్గుడు కాబట్టి దావీదు తన పని వాళ్ళని పంపించి తగ్గించుకొని సహాయం కోరితే, కఠినాత్ముడుగా ఉన్న ఈ నాబాలు, దుర్మార్గుడుగా ఉన్న ఈ నాబాలు ఏం చేశాడు? ఆహారం అడిగితే, ఆహారం కడుపు కోసం, ఆ కడుపు బాధ ఆయనకి తెలీదా? ఒక గంట లేట్ అయితే ఆకలి బాధ అతనికి తెలీదా? అన్నీ తెలిసిన వ్యక్తి ఎవడెత్తాడా, మీరు దావీదు ఆడెవడో అని చెప్పి భయంకరంగా మాట్లాడి, సహాయం చేసే అవకాశం ఉండి కూడా సహాయం చేయకుండా కఠినాత్ముడుగా నీలాగా, నీకేమైనా గుర్తొస్తున్నాయి సందర్భాలు? దావీదులాగా నీ దగ్గరికి ఎవరో కొంతమంది వ్యక్తులు రావటం, వాళ్ళు బ్రతిమలాడుకొని, అమ్మా ప్లీజ్ అమ్మా ఏదో సహాయం చేయండి అమ్మా, కనీసం 10 రూపాయలన్నా ఇవ్వండి అమ్మా అన్న వ్యక్తుల్ని నువ్వు నాబాలులాగా, దుర్మార్గురాలుగా, దుర్మార్గుడిగా కఠినంగా ప్రవర్తించిన సందర్భాలు యేసయ్య నామములో గుర్తుకొస్తున్నాయా? వస్తున్నాయి నీకు? ఎంత కఠినంగా ఉన్నావు నువ్వు, ఎంత దారుణంగా ప్రవర్తించావు. నీ చేతిలో ఉండి కూడా, నాబాలు కోటీశ్వరుడు, బోచ్చుడు ఆస్తుంది, ఎంత కావాలని అంత తిన్నా తరగదు. బహుకోటీశ్వరుడికి కొద్దిగా ఆహారం ఇస్తే సొమ్మేం పోయింది? కేవలం దుర్మార్గుడు కాబట్టి ఇవ్వలేకపోయాడు. నువ్వు దుర్మార్గురాలు కాబట్టి సహాయం చేయలేకపోయావు. దేవుని బిడ్డమని చెప్తావు, బాప్తీసాలు పొందానంటావు, ఉపవాసాలు ఉన్నానంటావు, ఏదేదో చెప్తావు నీ బొందలాగా. ఎందుకు నెత్తిగేసి కొట్టుకుంటానిక? నీ ఉపవాసాలు ఇవన్నీ ఎవరికి కావాలండి? సహాయం చేసే మనసు లేనప్పుడు. మదర్ తెరీసా కొటేషన్ ఏంటి? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. సహాయం చేసి ప్రపంచానికి చూపించిందండి, మాదిరి చూపించింది ఆవిడ, మదర్ తెరీసా గారు. అరే దేని పిల్లలని చెప్పుకుంటూ కఠినం, బహు కఠినం అండి. నాబాలు కంటే దారుణమైన వ్యక్తులు ఉన్నారు ఈరోజు భూమి మీద. దేవుని పిల్లలని చెప్పుకుంటూ నాబాలు కంటే కఠినాత్ములు ఉన్నారు, నాబాలు కంటే దుర్మార్గులు ఉన్నారండి. నేను గ్యారంటీ చెప్పగలను దేవుని సహాయం చేత. అరే ఇంత కఠినత్వంగా ఉంటే ఎంతమంది నీ జీవితంలో నష్టపోయారు, ఎంతమంది సహాయాన్ని కోల్పోయి ఎంతమంది ఏడుస్తున్నారో, ఎంతమంది ఏ స్థాయిలో దిగజారిపోయారో. నీ చేతిలో ఉన్నది. నాబాలు చేతిలో సహాయం చేసే అవకాశం ఉంది. అతనేం కష్టపడక్కర్లా, ప్రాణాలు తెగించక్కర్లా. అబ్రహాములాగా, ఎస్తేర్లాగా తన చేతిలో ఉన్న సహాయం కూడా చేయలేకపోయాడు. అప్పుడు ఏం జరిగింది? ఏముందిలే అని వదిలేశారు కదా, దేవుడు పట్టించుకోలేదు కదా. 1 సమూయేలు 25:38. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. ఇది చదివినప్పుడల్లా నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దావీదు జోలికి వచ్చాడు ఎవరో? నాబాల్ అనే ఈ వ్యక్తి, దుర్మార్గుడు, ఈ కఠినాత్ముడు దావీదు జోలికి వెళ్ళాడు. దావీదుని ఎవడన్నాడు? దావీదుని తిట్టాడు, దావీదుని దూషించాడు తప్ప దేవుడు అనేది, అసలు దేవుడి సంగతి కానీ, దేవుణ్ణి తిట్టినట్టు కానీ ఇక్కడ ఏమీ లేదు. దేవుని జోలికి వెళ్ళా నాబాలు. ఒక మాటలో చెప్పాలండి, దావీదుకి మండింది. పదండ్రా కత్తులు తీసుకురండి, ఏసిపారద్దేమిటి, డబ్బులు పెద్ద ఫోజు కొడుతున్నాడని బయలుదేరితే వీళ్ళ ఆవిడ చాలా మంచిది, సుబుద్ధి కలిదాం. ఎవరో? నాబాలు భార్య అబీగయలు. వెంటనే గాడిదని కట్టించుకొని, సామాన్లు తీసుకొని, ఆహార పదార్థాలు తీసుకొచ్చి చల్లార్చేసింది. ఎవరిని? దావీదు కాళ్ళు పట్టుకొని సాష్టాంగపడి క్షమాపణ అడిగేసి చల్లార్చేసింది. దావీదు అన్నాడు, సర్లే మానవత్వంతో నువ్వు వచ్చావుగా, నీ భర్తను క్షమించాను పో అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు దావీదు. ఇక్కడ అయితే దావీదు క్షమించాడు కానీ దావీదు దేవుడైన యెహోవా దేవుడు మాత్రం క్షమించలేదండి. అది చాలా మనం గమనించాల్సిన విషయం. అక్కడ నాబాలు దేవుణ్ణి దూషించినట్లు కానీ, దేవుణ్ణి బాధ పెట్టింది కానీ, దేవుని మందిరానికి నష్టం చేసింది ఏమీ లేదు. సహాయం చేయలేదు. సహాయం చేసే అవకాశం ఉండి సహాయం చేయకపోతే దేవునికి మండిపోయింది. నీ మీద ఎన్నిసార్లు మండిందో, ఎన్నిసార్లు నిన్ను మొత్తారో, ఎన్నిసార్లు నీకు సాతానికి అప్పగించారో, నీ కఠినమైన నీ దుర్మార్గపు తత్వాన్ని బట్టి. దాన్ని ఊహించుకో ఒకసారి. 1 కొరింథీ 6:10 చూద్దాం ఒకసారి. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను,
దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. దేవుని రాజ్యమునకు వారసులు కారు. దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేరు, పరలోకం వెళ్ళరు. ఎవరెవరో? దొంగలు, లోభులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకునేవారు. నీకు లోబు బుద్ధి లేదంటే పిసినారి బుద్ధి, దాచుకునే బుద్ధి ఉందనుకో, చచ్చినా పరలోకం వెళ్ళవు నువ్వు. అది మాత్రం బుద్ధి. నాబాలికి అవకాశం ఉంది, కోట్లు ఉన్నాయి, ఆస్తి పాస్తులు విపరీతంగా ఉన్నాయి, తిని తాగి ఎంజాయ్ చేస్తున్నాడు అయ్యగారు. ఆ దాంట్లో సహాయం కోరుకున్నప్పుడు సహాయం చేయొచ్చు కదా. సహాయం చేయనందుకు దేవుడికి మండిపోయింది, అంతే, వేసి పారేశారు. నువ్వు కూడా నా ఇష్టం అన్నావు అనుకో, దేవుడు కూడా నా ఇష్టం రా, నీ ప్రాణం తీసుకుంటాను కో. రాత్రికాలం ఒక ధనవంతుడు ఏమనుకుంటున్నాడు తనలో తాను, బా తినుము నా ప్రాణమా, తిను సుఖించము, నేను కష్టపడి అన్ని కొట్లలో ధాన్యాన్ని సమకూర్చాననగానే దేవుడు అంటే, ఒరే పిచ్చోడా, ఒరే వెర్రోడా, మెంట్లోడా, తిక్కరోడా, నువ్వు అంత రెచ్చిపోతున్నావు కదా, నేను కూడా రెచ్చిపోయి నీ ప్రాణం తీసుకున్నాను ఈ రాత్రి, ఏమైపోతావు? నీ ఆస్తి ఏమైపోద్ది? తీసుకోలేదా దేవుడు? జనన మరణాలు ఆయన వశంలో ఉంటాయి. కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసుకోలేదా? వాళ్ళ కోట్లు ఆస్తులు ఏమైపోయినాయి? వాళ్ళ ధనాలు, వాళ్ళ ధనాగారాలు ఏమైపోయినాయి? బంగారం బిస్కెట్లు ఏమైపోయినాయి? పెద్ద వాళ్ళే దిక్కులేని చావు చనిపోయారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు చెయ్యండి. సహాయం చేయడంలో ఆనందించండి. సహాయం చేయడం కోసం ఎగబడండి. అది మీకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు దేవుని యొద్ద నుంచి పొందుకుంటారు, ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఇంకో వ్యక్తిని చూద్దాం. లూకాసు సువార్త 16వ అధ్యాయం 19 నుంచి 25 వచ్చిన. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ధనవంతుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ధనవంతుడు బోచ్చుడు డబ్బు ఉంది, తెగ ఆస్తుంది విపరీతంగా. మనవాడు బంగారపు వస్త్రాలు, బంగారపు పళ్ళాలు, బంగారం అన్నీ చేయించుకున్నాడు అయ్యగారు. అయితే ఇంటి వాకిట ఉన్న, ఇంటి బయట ఉన్న ఒక భయంకరమైన వ్యక్తి, ఏదో మామూలు వ్యక్తి కాదు, కురుపులు, కుక్కలొచ్చి కురుపులు నాకే అంత దీనస్థితిలో ఉన్న వ్యక్తిని చూసి కనీసం సహాయం చేయలేకపోయాడండి. కోట్లు మూలుగుతున్నాయి ధనవంతుడికి. బోచ్చుడు డబ్బు ఉంది, బంగారం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ సహాయం చేసే మనసు లేదండి. అతను దేవుని బిడ్డ అవుతాడా? సహాయం చేయని వాళ్ళు, కఠినాత్ములు దేవుని పిల్లలు అవుతారా? ఆలోచించ. ఎంత అవుద్దండి? రోజుకి 3 పూట్ల పేదవాడికి పెడితే అతను తినే దాంట్లో 1% కూడా తిండండి. చిన్న రూమ్ కట్టించచ్చు కదండి లాజర్కి. పేదవాడికి ఏ కనికరం లేదా? కోట్లు ఉన్నాయి కదండి, ఏ మూలకు వస్తుందండి? తనకు ఒక రూమ్ కట్టిస్తే ఏం కానీ ఏం పోతుంది? రోజుకు 3 పూట్ల భోజనం పంపిస్తే పని వాళ్ళ చేత ఏం తక్కువ అయ్యేదండి? కళ్ళ ముందు అలా ఉన్నా కూడా నీలాగే సేమ్ నీ ధనవంతుడి వంశంలాగా ఉంది నీది. నామాలు వంశం అనుకుంటా నువ్వు. వీళ్ళిద్దరు వంశంలోంచి వచ్చినట్టున్నావు నువ్వు. ఆ ధనవంతుడిలాగానే కఠినంగానే ఉంటావు, గాని ఎన్ని వాక్యాలన్నా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా నీవు మాత్రం ఆ కఠినత్వాన్ని పోగొట్టుకోతామురా చెల్లి. నిజంగా చెప్తున్నాను. ఆ కఠినమైన మనసులు చాలా డేంజర్ అండి. దేవుడు కోపం రగులుకుంటుంది ఏదో ఒక రోజు. వాడు గుర్తుపెట్టుకో, నాబాలు సంపాదించుకుంది ఏమీ లేదు. అనవసరంగా మరణాన్ని కోరి తెచ్చుకున్నాడు సహాయం చేయకుండా. మరణం వచ్చేసింది, చచ్చిపోయాడు అనవసరంగా. ఈ ధనవంతుడు సంపాదించుకుంది ఏమీ లేదు. కొంతకాలం ఏదో ఎంజాయ్ చేసిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. అగ్నిగుండంలో అల్లాడిపోతున్నాడు, ఆత్మ అల్లాడిపోతుంది. అయ్యా 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 ఎప్పుడు చేతులు జాపని వ్యక్తి అగ్నిగుండంలో, నిత్య నరకంలో అబ్రహాముని పిలిచి చేయి జాపితే అడుగుతున్నాడు, ఒక్క నీటి చుక్క పంపించయ్యా,
సహాయం చేసే మనసు ఉంటే ఆ రోజు లాజరుకు సహాయం చేసి ఉంటే దేవుడు కాపాడేవాళ్ళేమో, దేవుడు నిత్యనరకం నుండి తప్పించేవాళ్ళేమో. తెలియదు కదా. సహాయం చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని పిల్లలకి ఎదుట వాళ్ళకి సహాయం చేసే గుణం ఉండడం చాలా ప్రాముఖ్యం అండి. ఒకవేళ నీకు సహాయం చేసే మనసు లేదా, ఏం జరిగిద్దో నాది. నాబాల్లాగా నిన్ను మరణానికి అప్పగిస్తారో నాకు తెలీదు, ధనవంతుల్లాగా నిత్య నరకాన్ని తోసేస్తారో నాకు తెలియదు ఆ విషయం. కానీ చెప్పక తప్పదు. నువ్వు గనక సహాయం చేసే మనసు కలిగి ఉంటే అది నీకు, నీ కుటుంబానికి, నీ వంశానికి దీవెనగా ఆశీర్వాదంగా మారిద్ది. లేక కఠినంగా ఉన్నావు అనుకో, నీకు ఏ గతి పట్టిద్దో నాకు తెలియదు. చెప్పడం నా బాధ్యత. అయితే యేసయ్య రక్తం నిన్ను కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పటిదాకా నువ్వు ఆ కఠినంగా ఉన్నప్పటికీ, దుర్మార్గురాలుగా ఉన్నప్పటికీ, కఠినంగా ఉన్నప్పటికీ యేసయ్య రక్తం నిన్ను కాపాడింది. ఆయన నిన్ను మరణానికి అప్పగించక ముందే ఈ లక్షణాన్ని కలిగి ఉండు. ఎందుకు అని చాలా రాసిపెట్టారు దేవుడు బైబిల్లో. మేలు చేయటం యందు విసుకపోవద్దు, అలయొద్దు, అలసిపోవద్దు. చేస్తానే ఉండండి, చెయ్యండి, సహాయం చేయండి. అవకాశం ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయండి, ఆదరించండి, బలపరచండి, ఓదార్చండి, డబ్బులు సహాయం చేయండి, మాట సహాయం చేయండి. 5 వచనాలు చూపించి నేను ముగించేస్తాను. బైబిల్ ఏం సెలవిస్తుందో చూద్దాం. సామెతలు 21:13. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనువాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడు. బాబోయ్, అసలు ఏం లింక్ పెట్టారండి సృష్టికర్త. దరిద్రుల మొర వినక చెవి మూసుకొని నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపోతే సమయం వచ్చినప్పుడు నీ మొర దేవుడు ఆలకించరంట. తాను మొరపెట్టినప్పుడు అంగీకరించబడాడో తీసిపారేశారంతే. సామెతలు 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. మీరు ఆలోచించుకోండి. మీరే ఎన్ని పరిశుద్ధ గ్రంథంలో మన కోసం రాసిపెట్టిన వచనాలే. సామెతలు 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను. పేదలను కనుకరించువాడు యెహోవాకు, సృష్టికర్తకు, విశ్వ నిర్మాతకు అప్పిచ్చువాడంటబ్బా. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను. ఎంత మంచి దేవుడండి, ఎంత నీతిగల దేవుడిని మనం కలిగి ఉన్నామండి. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చెయ్యును. నువ్వు చేసే ప్రతి సహాయం దేవుని ఎదుట చేస్తున్నావు, దేవుని కనుదృష్టి ఎదుట చేస్తున్నావు. అది మాట సహాయం అవ్వచ్చు, చేతి సహాయం అవ్వచ్చు, ఆర్థిక సహాయం అవ్వచ్చు, ఏదైనా సరే దయచేసి అలవాటు చేసుకుందాం. సామెతలు 22:9. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నందును. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. సామెతలు 28:27. బీదలకిచ్చు వానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. బాబాయ్, శాపాలు వచ్చేస్తాయంట. బీదలకిచ్చువానికి, బీదలకు సహాయం చేసేవానికి ఏ లోటు ఉండదంట. లేమి కలుగదు, కన్నులు మూసుకొని వానికి. నువ్వు కళ్ళు మూసుకుని వెళ్ళిపోతావు కదా వాళ్ళని చూస్తూ కూడా, నాకెందుకు, నాకేంటి, నా రక్త సంబంధులా, నాకేమైనా సంబంధమా అని కళ్ళు మూసుకుని వెళ్ళిపోతే బహుశాపాలు వస్తాయంట. ఒక శాపం కాదు, బహుశాపములు కలుగును. లూకాసు వార్త 6:38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మళ్ళీ మీకు కొలవబడతారు. మీరు నష్టమేం లేదు, దేవుడికి వచ్చే నష్టమేం లేదు, దేవుడికి వచ్చే కష్టమేం లేదు. నీవే పోతావు. నువ్వు గనక కఠినంగా ఉన్నావు అనుకో, దేవుడు కూడా సమయం వచ్చినప్పుడు కఠినంగా ఉంటారు. నువ్వు సహాయం చేసావు అనుకో, దేవుడు నీకు సహాయం చేస్తారు. కనికరాన్ని నువ్వు విడిచిపెట్టమాకు, కనికరం నిన్ను విడిచిపెట్టదు. నువ్వు సహాయం చేసే గుణం ఉంటే దేవునికి సహాయం చేస్తారు. నువ్వు కఠినంగా ఉంటే దేవుడికి కఠినంగా ఉంటారు. నువ్వు ఏ కొలతో కొలుస్తావో ఆ కొలతోని దేవుడిని కొలుస్తారు. వాని క్రియలు బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తారు. నీకు గుర్తుకొస్తున్నాయి అనుకుంటా, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎంత కఠినంగా ఉన్నావో. మాట సహాయం చేయమని ఎంతోమంది నీ దగ్గరికి వచ్చి అడిగారు, చేయలే. ధన సహాయం అడిగారు, చేయలే. ఆహార సహాయం అడిగారు, చేయలే. ఏ సహాయం చేసావు నువ్వు? దుర్మార్గురాల్లాగా, నాబాల్లాగా ఉన్నావే గాని దేవుని బిడలాగా నువ్వు జీవించావా? నువ్వు చెక్ చేసుకో.
ఒకే ఒకటి చూసి ముగించుకుందాం. కీర్తనలు 37:26. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడు. నీ సంతానం ఆశీర్వదించబడాలంటే, నీ వంశం ఆశీర్వదించబడాలంటే నువ్వు సహాయం చేయాలి. ఎదుట వాళ్ళకి నీకున్న దాంట్లో సహాయం చేసే మనసుంటే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తారు. నువ్వు కొద్దిగానే ఇస్తావు, కానీ దేవుడు నీకు బహుగా ఇస్తారు. నీ చేయి చాలా చిన్నది, దేవుడి చేయి చాలా పెద్దది. కాబట్టి దయచేసి గుర్తు చేసుకోగలవా, తీర్మానం చేసుకోగలవా? ఈ రోజు నుంచి నా చేతిలో ఉన్న సహాయం నేను చేస్తాను ప్రభువా. మీరు నన్ను ప్రేరేపించినప్పుడు నేను కఠినాత్ముడిగా ఉండకుండా, కఠినమైన మనస్సు తెచ్చుకోకుండా ఖచ్చితంగా నీ సహాయం చేస్తాను ప్రభువా అని చెప్పగలవా? ఒక తీర్మానం చేసుకోగలవా? నీ మాట సహాయం వల్ల ఎంతమంది ఆదరించబడతారో, నీ ధన సహాయం వల్ల ఎంతమంది జీవితాలు నిలబడతాయో, నువ్వు ఇచ్చే ఆహార సహాయం వల్ల ఎంతమంది ఆకలి బాధ నుంచి తప్పించబడతారో. నువ్వు డైరెక్ట్గా సహాయం చేయొచ్చు, ఇండైరెక్ట్గా సహాయం చేయొచ్చు. నువ్వు డైరెక్ట్గా వాళ్ళకి చేయొచ్చు, లేదా నీ దగ్గర లేనప్పుడు చేసే వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళ ద్వారా చేపించచ్చు. ఎలా చేసినా అది సహాయమే వద్ది దేవుడి దృష్టిలో. తమ్ముడా, చెల్లి, ఒక మంచి తీర్మానం చేసుకోగలవా? ఈరోజు ఈ యొక్క మంచి సందేశం విని నేను ఈ రోజు నుంచి సహాయం చేస్తాను ప్రభువా, నన్ను క్షమించండి. ఇప్పటిదాకా నేను కఠినంగా ఉన్నానయ్యా, నాబాలు వలె దుర్మార్గుల్లాగా జీవించానయ్యా. అయ్యా, మానవత్వం లేకుండా ప్రవర్తించానయ్యా. చేసే అవకాశాలు ఉండి కూడా నేను ఎప్పుడు సహాయం చేయలేదు. నాకు చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ నేను చేయలేదు ప్రభువా. అయ్యా, అబ్రహాం అయితే ప్రాణాలకు తెగించి కాపాడాడు, సహాయం చేశాడు. ఎస్తేరు ప్రాణాలకు తెగించి సహాయం చేసింది. అయ్యా, రాహాబ్ అనే వేశ్య ప్రాణాలకు తెగించి సహాయం చేసింది. వాళ్ళందరూ ప్రాణాలకు తెగించి సహాయం చేసి చరిత్రలో మిగిలిపోయారయ్యా. నేను అంత చేయకపోయినా కనీసం బోయేజులాగా నా చేతిలో ఉన్నాయి కూడా నేను చేయలేకపోయానయ్యా. చేతిలో ఉన్నాయి కూడా చిన్న చిన్న సహాయాలు కూడా చేయకుండా స్వార్థంతో నిండిపోయి మూర్ఖత్వంతో నేను ఎందుకు చేయాలి, నాకేం అవసరం అని అయ్యా భయంకరమైన కఠినమైన మనసుతో జీవించానని క్షమించండి ప్రభువా. ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకోవాలి. ఈ క్షణం మొదలుకొని ప్రభువా, నేను అవకాశం ఉన్న ప్రతిసారి సహాయం చేస్తాను ప్రభువా. సహాయం చేసే అవకాశం ప్రతిసారి దాన్ని నేను ఉపయోగించుకుంటాను ప్రభు. మీ దృష్టికి నేను అయ్యా ప్రభు సహాయం చేస్తాను ప్రభు. మీరు చూస్తూ ఉండగా ఎవరికైతే నేను చేయగలను వాళ్ళందరికీ సహాయం చేస్తాను. ఒకవేళ నేను డైరెక్ట్గా చేయకపోతే ఇండైరెక్ట్గా అయినా సహాయం చేస్తాను. సహాయం చేసే వాళ్ళ దగ్గరికైనా తీసుకెళ్తాను ప్రభువా. ఆయన నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నీ తీర్మానం బట్టి దేవుడు ఆనందిస్తారు. నిన్ను ఈ రోజు నుంచి నీ కృప చూపిస్తారు. సమయం వచ్చినప్పుడు సహాయం చేపిస్తారు. తద్వారా నీకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల దగ్గర తండ్రి, ప్రేమస్వరూప యేసు ప్రభువా, మా కన్న తండ్రి, మా బంగారు తండ్రి, మీ పాదాలకు సాష్టాంగపడి స్తోత్రం నిలుచుకుంటున్నాం. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. రెండు గ్రూపుల వ్యక్తులు మా ముందు పెట్టారయ్యా. ఒక గ్రూప్ ఏమో ప్రాణాలు తెగించి వాళ్ళ దగ్గర ఉన్న అయ్యా సమృద్ధిలోంచి అయ్యా అన్ని రకాల సహాయాలు చేసి మీ చేత శభాష్ అనిపించుకున్నారు. రెండో గ్రూప్లో అవకాశం ఉండి కూడా సహాయం చేయకుండా మీరిచ్చే శిక్షకు పాలైపోయారయ్యా. అయ్యా, ఒకళ్ళ మరణాన్ని పాలైపోయారు, ఒకళ్ళు నిత్యనరకం పాలైపోయారు తండ్రి. కాబట్టి ఈరోజు వాక్యం నా మా హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని, ఈరోజు నుంచి తీర్మానం ప్రకారం జీవించే కృప మాకు దయచేయమని మా అందరం మీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటూ నది నసే పరిశుద్ధమైన మనం వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.